అందరూ బాగున్నారా అండి? ఇదిగోండి, ఈ పచ్చడి నిల్వ ఉంటుందండి. బయట అయినా 20 రోజులు ఉంటుంది, ఫ్రిడ్జ్లో అయితే 2-3 నెలల దాకా ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఎండుది ముక్కలో టమాటా పచ్చడి అండి ఇది. మనం నిల్వ పచ్చడికి అయితే టమాటాలు ఎండబెట్టుకొని చేసుకుంటాం కదా, అలా ఎండబెట్టకుండా మామూలుగానే మనం ఎండబెట్టకుండానే పచ్చడి చేసుకోవచ్చు. బయట అయితే 20 రోజులు ఉంటుంది. మామూలుగా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకునే లెక్క అయితే 3 నెలల దాకా ఉంటుందండి కంపల్సరీ. మాకు తెలిసిన ఆంటీతో పట్టించాను నేను. ఒకసారి ఇచ్చినప్పుడు నేను టేస్ట్ నచ్చింది, అందుకని పట్టించాను. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ మీద ఆల్ పెట్టండి. లాంగ్ వీడియో, షార్ట్ వీడియోస్ అన్నీ వస్తాయి. చూసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. మొత్తం చూడండి వీడియో, అప్పుడే మీకు అర్థమవుద్ది. మొత్తం వీడియో చూడండి. ఫస్ట్ వేరుశనగ నూనె ఒక 1/2 కేజీ వేసుకున్న తర్వాత 2 కేజీలు టమాటా వేసుకోవాలి. ఆ తర్వాత పసుపు 3 స్పూన్లు, అలాగే కల్లుప్పు ఒక 5-6 స్పూన్లు వేసుకోండి. చిన్న స్పూన్లు ఉంటాయి కదా, 5-6 స్పూన్లు వేసుకొని ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత చింతపండు వేసుకోవాలి. ఒక పక్కనేమో ఆవాలు, నూనె, మెంతులు ఒక 50 గ్రాములు 2 కలిపి వేపుకోవాలి. ఒక పక్కన ఇది చేసుకోవాలి. టమాటాలు అన్నీ వేస్తాం కదా, వేసిన తర్వాత చింతపండు ఒక 150 గ్రాములు వేసుకోవాలి. ఆ తర్వాత వేగిన తర్వాత చింతపండు కూడా ఒక 150 గ్రాములు వేసేసుకోవడమే. ఏం నానబెట్టొద్దు, ఉడకబెట్టొద్దు, డైరెక్ట్ వేసేయండి చింతపండు టమాటాల్లోనే. వేసిన తర్వాత ఇదిగోండి, ఇలా 4 ఎల్లుల్లిపాయలు పేస్ట్ చేసుకోండి. ఆ చింతపండు కూడా వేసిన ఒక 10 నిమిషాలకి ఇలా ఈ 4 పేస్ట్ చేసుకోండి, తొక్క తీసి. ఆ లోపల పాయలు ఉంటాయి కదా, అవి కూడా తీసి ఆ పాయలకున్న తొక్క తీసి కచ్చాపచ్చా పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసుకొని ఆ చింతపండు టమాటాలు వేసాం కదండి, వేసిన తర్వాత ఈ పేస్ట్ కూడా వేసుకోండి. కచ్చాపచ్చా చేసింది 1 స్పూన్ ఉంచుకోండి ఆ ఎల్లుల్లిపాయలు, ఎందుకంటే చివరిలో తాలింపు వేయాలి కాబట్టి. 1 స్పూను 2 స్పూన్లు ఉంచుకొని కదమాయి మొత్తం ఎల్లుల్లిపాయ పేస్టు ఆ చింతపండు వేసిన తర్వాత ఈ పేస్ట్ కూడా వేసేసుకున్నా. అదిగో చూడండి, తొక్క కూడా నేను తీసి చూపిస్తున్నా. ఇలా తొక్క తీసుకున్నా 4ని, అదిగోండి అలా 4ని అలా తొక్క తీసుకోమని చెప్తున్నా ఇక్కడ. ఎందుకంటే మీకు ఎలా చేయాలి ఏంటని వివరణ చెప్పాలి కాబట్టి. అయిగోండి, చక్కగా తొక్క తీసుకున్నాను. ఆ తర్వాత ఆవాలు మెంతులు చూపించా కదా, అవి మిక్సీ వేసేసుకోండి. మిక్సీ వేసుకొని అవి కూడా ఇవి వేస్తారు కదా, ఎల్లుల్లిపాయలు వేసిన తర్వాత ఒక 15 నిమిషాలు ఉంచండి. 15 నిమిషాలు ఉంచి ఆ తర్వాత మనం ఇది ఆవాలు, మెంతులు మిక్సీ వేస్తాం కదా, వేపి చల్లారిన తర్వాత మిక్సీ వేయాలి కదా, ఆ మిక్సీ వేసిన పొడిని కలిపేయండి. పొడిని కలిపేసి అదిగోండి అలా కొట్టండి. మొత్తం పప్పు గుత్తితో కొట్టి ఆ మెంతులు ఆవాలు కూడా వేసి కొట్టేసేయండి. అలా నలపండి పప్పు గుత్తితో, ఆ పొయ్యి మీద ఉండగానే. నలిపిన తర్వాత కారం వేసుకోండి. సరేనా ఫ్రెండ్స్? కారం వేసుకొని కొద్దిసేపు మళ్ళీ ఇంకా నలుపుతూనే ఉండండి అలాగే. ఇప్పుడు చూడండి, కారం వేసాను. ఎల్లుల్లిపాయలు వేసిన తర్వాతే ఆవాలు, మెంతుల పొడి 2 కలిపేసిన మెంతుల పొడి వేసుకోవాలి. ఆ తర్వాతే కారం వేసుకొని అలా పప్పు గుద్దుతో మళ్ళీ ఇంకోసారి కలపండి. అది చూసారా, ఎర్రగా ఉంది. కారమును మెంతులు మళ్ళీ వేసి మళ్ళీ అలా నొక్కి ఇప్పుడు గరిటెతో తిప్పుతూ ఉండాలండి. అలా తిప్పడమే. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలా ట్రై చేయండి చక్కగా.
ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అసలు ఎంత బాగుందో కదండి టేస్ట్ అయితే. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ మీద ఆల్ మీద తెచ్చండి. లాంగ్ వీడియోస్ వస్తాయి చూడండి. ఇలాగే వంటలు పచ్చళ్ళు కూడా మధ్య మధ్యలో పెడుతూ ఉంటాను. అమ్మ వాళ్ళు పెట్టిన, నాకైతే ఎక్కువ రావు, అమ్మ వాళ్ళు కానీ మాకు తెలిసిన ఆంటీ కానీ ఎవరైనా పెడితే నేను కంపల్సరీ పెడతాను. చాలామందికి యూస్ అవుద్దండి. మొత్తం చూడండి, సరేనా అండి ఫ్రెండ్స్. టమాటా మనం నిల్వ ఉంచుకునే టమాటా అండి, ఎండలో పెట్టకుండా ఇలా ఉడకబెట్టుకొని 20 రోజులు అయితే బయట ఉంచుకోవచ్చు. లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకునే లెక్క అయితే 3 నెలల దాకైనా ఉంటుంది. నేను ఇప్పుడు ప్రాసెస్ అంతా చెప్పేది 2 కేజీల టమాటాకి ఎలా అనేది నేను మొత్తం చెప్తాను చూడండి. ఫస్ట్ మనం టమాటాలు మంచిగా నీట్గా కడుక్కొని ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు మనం మామిడికాయలు ఎలా కాయలు కడిగి మనం ఆరబెడతాము, తుడిచి అలా ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకొని తర్వాత ఇది ఇంతింత ముక్కలే నేను చూపించాను, ఇంతింత ముక్కలు చక్కగా కోసుకోండి, మంచిగా ఉడుకుద్ది. పెద్ద ముక్కలు చేయొద్దు, చిన్న ముక్కలే కోసేసుకొని ఒక 1/2 కేజీ అంటే 500 గ్రాములు, 1/2 కేజీ 500 గ్రాములు అంటే 1/2 కేజీ కదా, గ్రాములు అంటే 1/2 కేజీ వేరుశనగ నూనె పోసుకొని ఆ మనం కోసేస్తాం కదా టమాటాలు, ఆ కోసిని ఆ వేరుశనగ నూనెలో వేసి, అలాగే ఒక 2-3 స్పూన్లు పసుపు, కల్లుప్పు, మన ఇష్టం, మనం ఎక్కువ తినగలమంటే ఎక్కువ. నేనైతే ఒక 50 గ్రాముల దాకా వేసానండి. ఒక 10 స్పూన్లు వేసుకోండి, సుమారు ఒక 10 స్పూన్ల దాకా వేసాను కల్లుప్పు. మనం తవా చూసుకొని చివర్లో అయినా వేసుకొని టేస్ట్ చూసి మనకు తగ్గింది అనుకుంటే వేసుకోవచ్చు. ముందు అలా పసుపు, కల్లుప్పు, టమాటాలు మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత చింతపండు ఒక 150 గ్రాముల దాకా, 2 కేజీలకి 150 గ్రాముల దాకా చింతపండు. అలాగే ఎల్లుపాయలేమో పెద్ద ఈ పాయలు ఉంటాయి కదా ఇంతవి, అవి ఒక 4 పాయలు తొక్క తీసుకొని మొత్తం వెల్లుల్లిపాయ అంతా తొక్క తీసేయాలి. తొక్క లేకుండా తీసేసి ఎలా అనేది చూపిస్తా. ఒక్క నిమిషం ఉండండి, మీకు ఎలాగన్నా నేను వీడియోలో మొత్తం చూపించా ఎలా తొక్క తీసి ఎలాగో అనేది. ఫస్ట్ ఏంటంటే నేను చూపిద్దాం అనుకున్నా, ఇక కుదరలేదు, అందుకని తర్వాత మళ్ళీ ఒక పాయ తీసి ఎలా అనేది వివరణ చూపాను. అవి కచ్చాపచ్చా 4 పాయలు తీసుకొని, పాయలు అంటే పెద్దవి అండి, ఎల్లుపాయలు చిన్న చిన్న ఎల్లుపాయ అనుకోకండి, పెద్ద పాయ ఇంతది ఉంటుంది కదా ఎల్లుపాయ, అది తీసుకొని అన్ని తొక్క తీసుకోవాలి లోపల పాయలన్నీ. ఇదిగోండి ఇప్పుడు మీకు ఇలా చెప్తే అర్థం. చూసారా తొక్క తీస్తుంది, ఇంకోండి ఇలా తొక్క తీసి కచ్చాపచ్చ చేసుకోవాలి. ఇలా పాయలు ఉంటాయి కదా, అవి ఒక 5 పాయలు మటుకి అంత పేస్టు ఉంచుకోవాలి. మొత్తం 4 పేస్ట్ చేసినప్పుడు ఒక స్పూన్నర పక్కన పెట్టుకొని కదమదంతా చింతపండు దీంట్లో వేసిన తర్వాత డైరెక్ట్ వేసేయడమే అండి. ఉడకబెట్టి లేదంటే నానబెట్టడం చింతపండు అలా చేయొద్దు. డైరెక్ట్ గింజ లేకుండా ఉన్నది చూసి వేసేయండి, సరేనండి. మగ్గిపోద్ది. వేసేసి బాగా అసలు దగ్గర నాకు ఇది మొత్తం బాగా ఉడకడానికి 1 గంట సేపు పట్టిందండి. ఫుల్ మంట పెడితేనే, ఫుల్ మంట పెట్టేసి అలా వదిలేయకండి, అడుగంటుకుపోద్ది. ఇలా తిప్పుతూ ఉండాలి. అది వేసిన తర్వాత ఎల్లుపాయలు వేసిన తర్వాత కారం కూడా ఒక 100 గ్రాములు వేసాము. తర్వాత కొంచెం చూసేసాము, కారం ఉప్పు మటుకి చివరిలో ఒకసారి చూసుకొని వేసుకొని ఒక పావు గంట ఉందనంగా కలుపుకోండి. మళ్ళీ కలిపి ఒక పావు గంట సేపు ఉడకనివ్వండి. అంటే చూసుకోండి, అంటే ఏదైనా తగ్గిందని సుమారు వేస్తాం మేము, కొలత అనేది ఏం లేదు. కారము ఉప్పు, చింతపండు మటుకి 150 గ్రాములు, ఎల్లుపాయలు 4 పెద్ద పాయలు వేసాను. ఆవాలు నూనె, ఆవాలు నూనె
మెంతులు కలిపి ఒక 50 గ్రాములు, రెండు కలిపి 50 గ్రాములు, రెండు సమానంగా 25 గ్రాములు తీసుకుని అవి వేపి మిక్సీ వేయాలి. మిక్సీ వేసి ఆ పొడి కూడా దీంట్లో కలిపేయాలి. ఎల్లుల్లిపాయలు వేసిన తర్వాత కలిపిన తర్వాత ఇలా చేసుకోండి. ఇలా కలుపుకుంటూ ఉండి ఆ తర్వాత తాలింపు వేసుకోండి. కొంచెం మనకి తాలింపు అంటే మనం ఎలా వేసుకుంటాం, కొంచెం వేసుకుంటాం, ఒక 2 స్పూన్లలో. అలా కాకుండా ఒక 4-5 స్పూన్లు వేసుకొని ఎల్లుల్లిపాయలు కొంచెం 1 స్పూన్ ఉంచుతాం కదా కచ్చపచ్చ దంచింది దీంట్లో. ఇక అది మిరపకాయలు ఒక 5-6 వేసుకోండి, ఎండు మిరపకాయలు. మళ్ళీ ఒక 2-3 స్పూన్లేమో మినపగుళ్ళు, పచ్చెనగపప్పు కూడా 2-3 స్పూన్లు వేసుకోండి. మినపగుళ్ళు కూడా 2-3 స్పూన్లు వేసుకోండి. ఆవాలు, జీలకర్ర అవి మామూలుగా వేసుకోండి, మీరు ఎంత వేసుకుంటారో అంత. తాలింపు వేసుకొని దీంట్లో కలిపేసి ఒక 10 నిమిషాల నుంచి దించేయడం అండి. కారం ఉప్పు చూసుకోండి, తాలింపు వేయకముందే కారం ఉప్పు చూసుకొని వేసుకొని ఆ తర్వాత తాలింపు కూడా వేరుశనగ నూనెతోనే వేయాలని. ఇంతే అండి. ప్లీజ్ అండి, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియో, షార్ట్ వీడియోస్ అన్నీ చూడండి. ఎంత బాగుందో చెప్పండి, ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. సరే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.